చాలా సంతోషం. ఈరోజు భారతరత్న పేదవాళ్ళ ముద్దుబిడ్డ, దళితుల ముద్దుబిడ్డ బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ దేశంలోని అట్టడుగు వర్గాలకి ఒక స్ఫూర్తి ప్రదాత. ఏ విధంగా తమ హక్కులు కాపాడుకోవాలో, ఏ విధంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలో, తమ గౌరవాన్ని తాము ఏ విధంగా కాపాడుకోవాలో భావితరాలకి స్పష్టమైన మార్గం రచించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మరి సామాజిక న్యాయాన్ని పాటించాలి, మన ప్రజాస్వామ్య ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ మరి ఇన్ని సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబట్టి వర్గాలకి అందించాలి అనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మరి కేటగరైజేషన్కి మొట్టమొదటి నుంచి కూడా అనుకూలంగా ఉండి ఎవరికి అన్యాయం చేయకూడదు, కానీ అన్యాయానికి గురి కాబడ్డ సమాజానికి న్యాయం చేయాలనే లక్ష్యంతో మరి కేటగరైజేషన్ని మరి ఆ రోజు సపోర్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి నూజివీడు నియోజకవర్గంలో తప్పకుండా ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా ఉండటం కోసం, మరి పేదవాడి హక్కులను కాపాడటం కోసం ప్రభుత్వ వ్యవస్థల్లో వారి హక్కు వారికి లభించే విధంగా నాకు అవకాశం ఉన్నంత వరకు పాటుపడతానని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తప్పకుండా పేదవాళ్ళ వంతు పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు ఆగిరిపల్లి ఉత్సవాలు శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభం కాబట్టి మరి ఆగిరిపల్లికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన పుణ్యక్షేత్రం అది. మరి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇంకా భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచి మరి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాను. ఇప్పటికే ఒక 3 కోట్ల రూపాయలు 3.5 కోట్ల రూపాయలు ఘాట్ రోడ్ నిర్మాణానికి కేటాయించాం. భవిష్యత్తులో ఇంకో 15-20 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.